శ్రీశైలం అడవుల మధ్య ఎప్పటికీ ఆగని కన్నీళ్లు ప్రవహిస్తున్న ఒక ప్రదేశం. అవి సాధారణ నీరు కావు, ఒక భక్తురాలి కన్నీటి ధార. ఈ ప్రదేశానికి మల్లమ్మ కన్నీరు అని పేరు ఎందుకు వచ్చిందో ఎవరికైనా తెలుసా? కొన్ని ప్రదేశాలు మ్యాపులో కనిపిస్తాయి, కొన్ని మాత్రం మనసులో నిలిచిపోతాయి. శ్రీశైలం మల్లమ్మ కన్నీరు కథ అలాంటిదే. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్కి అతి చేరువలో, అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని గురించి చాలామందికి తెలియదు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇదే మల్లమ్మ గుడి, మల్లమ్మ కన్నీరు గుడి అని కూడా అంటారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి చూడండి ఎంత శోభాయమానంగా ఉందో. మల్లమ్మ అనే ఆవిడ ఒక గొప్ప శివభక్తురాలు. ఆమెకి చిన్నప్పటి నుంచి అలవడిన ఈ భక్తి వయసు పెరిగే కొద్దీ భక్తిభావం కూడా పెరుగుతూ వచ్చిందట. అలాగే పెళ్ళి అత్తవారింటికి వెళ్ళినా ఆ భక్తిలో మార్పు లేకపోగా పెరుగుతూ వచ్చిందట. ఇక్కడ చూడండి గోశాల, ఇక్కడ అన్ని గోవులు ఉంటాయి కదా. ఈ గోవుల యొక్క పేడతోటే మనకి విభూది తయారు చేస్తారు. ఈ పక్కనే విభూది తయారీ కేంద్రం అని కూడా ఉంటుంది. దాని పక్కనే ఈ గుడి కూడా ఉంటుంది. ఇదిగో మల్లమ్మ గుడి లోపలి వైపు. మనల్ని కెమెరాలు అలౌ చేయరు, నేను జాగ్రత్తగా తీశాను. ఈ పక్కన లోపల ధార సైడ్ నుంచి సన్నగా కనిపిస్తుంది. మనకి బయటికి వెళ్ళినప్పుడు ఆ ధార బాగా కనిపిస్తుంది. ఇదిగో ఈ మల్లమ్మ అలంకారంలో ఉన్నప్పుడు రూపం అనమాట అది. గుడి బయటికి వచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్కి పక్క నుంచి వెళ్తే ఈ ధార బయట నుంచి ఇలా బయటికి వస్తూ ఉంటుంది. ఇదే ఒక ప్రవాహంలాగా అలా బయట దాకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ ధార దగ్గర నిలబడి మనం నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న బాధలు తొలగిపోతాయని చెప్తారు. ఆ మల్లమ్మని అత్తవారింట్లో చాలా బాధలు పెట్టేవారట. అలా ఎంత బాధ పెట్టినా ఆవిడ మాట్లాడకుండా దైవభక్తిలో మునిగిపోతూ ఉండేదట. ఆమె ఈ ప్రాంతంలోకి గోవుల్ని తీసుకొచ్చి ఇక్కడ నివసిస్తూ శివధ్యానం చేసుకుంటూ ఉండేదట. ఆమెకి భక్తికి తార్కాణంగా ఇక్కడ చూడండి, ఆమె ఈ ప్రాంతంలో ఒడ్లు దంపిందని చెప్తారు. మనం చెవు పెట్టి కనుక జాగ్రత్తగా వింటూ ఉంటే ఒడ్లు దంచుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది, రోకళ్ళ పోట్లు. ఈ అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా నిర్వహిస్తారట. ఇదిగోండి ఈవిడే మల్లమ్మ గారు. ఈ ప్రక్కనే మల్లమ్మ పూజించిన శివలింగం ఉంటుంది. ఇదిగోండి ఆమె ప్రతిష్ఠించి పూజించుకున్న శివలింగం. ఆ పక్కనే ఈ పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు కింద సంతానం కోసం ఈ జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తారట. ఈ నాగుల చుట్టూ ప్రదక్షిణం చేసి వీటికి అభిషేకం చేసి పూజ చేసుకొని ఇక్కడ ఉయ్యాల కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని బాగా నమ్ముతారండి ఇక్కడ. అందుకని ఈ నాగులకి పూజ చేసుకొని ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే ఇక్కడ ఆమె ఉపయోగించిన రోలు అవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ఆమె నివసించిన ఇంటికి వెళ్దాం రండి. ఇదే మల్లమ్మ గారు నివసించిన చిన్న పూరి ఇల్లు. ఆమె సుమారు 14వ శతాబ్దంలో ఇక్కడ నివసించినట్లు కథలు చెప్తున్నాయండి. కానీ ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా ఇలా చెక్కు చెదరకుండా ఉండటం అనేది దైవభక్తి కాక మరింకేంటి. ఆమె నివసించిన ఈ ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయండి. అవన్నీ కూడా శివభక్తితో నిండిపోవటం వల్ల ఆమె మనసు శరీరం అంతా ఆమె ఉపయోగించిన వస్తువుల్లో కూడా శివధ్యానం వినిపిస్తుందంటే దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి. ఇలా మనం గనక పడుకొని చెవు పెట్టి వింటూ ఉంటే ఇందులో నుంచి ఓం నమ శివాయ అని మంత్రం వినిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఇది ఎవరో చెప్పింది కాదండి, నేను స్వయంగా విన్నదే. అలా ఆమె ఉపయోగించిన వస్తువులు, ఆమె తిరుగాడిన ప్రదేశం శివమయంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఈ ప్రాంతంలోనే ఆమెకి దర్శనం ఇచ్చాడట. అలా ఒక్కసారిగా తన ఇష్టదైవం ప్రత్యక్షం అయ్యేసరికి ఆమె కన్నుల వెంట బాధ అయితేనేమి, ఆనంద బాష్పాలు అయితేమి ధారగా కారిపోయినాయట. ఇదిగో శివుడు ఆమెకు ప్రత్యక్షమైన ప్రదేశం ఇదే. ఆ ధారనే మల్లమ్మ కన్నీటి ధారగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుడు కూడా నువ్వు ఇలాగే ప్రసిద్ధి చెందుతావు మల్లమ్మ కన్నీటి ధారగా ఈ ప్రాంతమంతా అని వరం కూడా ఇచ్చారట. అలాంటి పవిత్రమైన ప్రదేశం మనకి మెయిన్ టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంటుంది. అంటే సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఆమె ఎలా జీవించింది అని మనకు తెలియజేయటానికి
ఇలా విగ్రహ రూపంలో మనకు కనిపిస్తాయి. ఈసారి వెళ్ళిన వాళ్ళు శ్రీశైలంలోని ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.